ప్రేమ్ సాగర్ రావు గారు ఎన్నికల సమయంలో చాలా విషయాలు చెప్పారు. ప్రజలందరూ కూడా భారీ మెజారిటీ తోటి గెలిపించారు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మంచిర్యాలలో అభివృద్ధి జరుగుతుంది అనుకున్నారు. ఎన్నికలప్పుడేమో అభివృద్ధి గురించి మాట్లాడి గెలిచినాక చేసేది ఏంటిది? గూండాయిజం, రౌడీయిజం, దాడులు. మంచిర్యాలలో ఒక కొత్త సంస్కృతి వచ్చింది, బెదిరింపు రాజకీయాలు. ఎమ్మెల్యే గారి పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యే గారి బంధువులు ఎక్కడ ఖాళీ జాగా కనబడితే అక్కడ ఇవాళ దస్తెత్తులు, కబ్జాలు. ఎవరన్నా అడిగితే బెదిరింపులు. 100 రోజులల్లా ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పారు. 100 రోజులలో ఇప్పిస్తామని చెప్పారు ఎల్లంపల్లి ప్రాజెక్టు బాధితులకు. 200 రోజులైంది. మరి ఎక్కడ పోయింది నష్టపరిహారము? చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందిస్తా, లిఫ్ట్ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందిస్తా అని చెప్పిండు. మొన్న యాసంగి పంటకు ఆజీపూర్ మండలంలో చాలా మంది రైతులు వాళ్ళ పొలాలు ఎండిపోయినాయి. ఎక్కడ పోయింది మీ చివరి ఆయకట్టు వరకు నీళ్లు? మంచిర్యాల పట్టణంలో కరకట్ట నిర్మాణం చేపడతామని అన్నారు. వర్షాకాలం వస్తుంటే మళ్ళీ ఇవాళ మంచిర్యాల ప్రాంతంలో రాళ్లవాగు దగ్గర ఉండే ప్రజలందరూ కూడా మళ్ళా భయాందోళనకు గురవుతుంది. ఏదైతే అంతర్గాం గోదావరి వంతెనను గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆలస్యం చేసింది. ఆఖరికి అయిపోయింది, కాంట్రాక్టర్ అవార్డు వచ్చింది, కాంట్రాక్టర్ని ఫైనల్ చేసింది. ఈయనొచ్చి మొదలు పెట్టాల్సిన బ్రిడ్జ్ని ఇవాళ ఆపిండు. మంచిర్యాల జిల్లా ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జ్ వస్తే రాను పోను ఒక 30 కిలోమీటర్లు తగ్గుతుందని ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు. కాంట్రాక్టర్కి ఇచ్చిన దాన్ని ఇలా ఆపిండు. ఎందుకు ఆపిండు? మళ్ళీ కొత్త దగ్గర కొత్త బ్రిడ్జ్ అయితే ఈయననే కాంట్రాక్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆపిండు. సింగరేణి కార్మికులు పాపం రిటైర్డ్ కార్మికులకు 2 గుంటల భూమి ఇస్తా అని చెప్పిండు. పాపం అందరు రిటైర్డ్ కార్మికులు నమ్మి అసెంబ్లీ ఎలక్షన్లో ఒక 3000 మంది పాపం రిటైర్డ్ కార్మికులు కష్టపడి ఇంకా ప్రచారం కూడా చేశారు. 7-8 నెలలు అయింది, ఇప్పటి వరకు వాళ్ళని కలవలేదు. ఆ 2 గుంటల భూమి గురించి మాట్లాడేది లేదు. ఇట్లా